చిన్న వయసు కదా, రోజు చర్చకు వస్తున్నావు కదా, రోజు వాక్యం వింటున్నావు కదా, నువ్వు ఏం చేయగలవు అమ్మాయి అని అడిగాడు. నేను తీసుకుని పోయి మైక్ ఇచ్చి మళ్ళీ వచ్చి నిలబడ్డాను. ఆ లోపు అమ్మాయి మైక్ పెట్టుకొని అమ్మాయి కళ్ళల్లో నీళ్లు గమనించాను. మైక్ తీసుకొని ఏమన్నదో తెలుసా? దేవుని కోసం అన్నా నా ప్రాణాన్నే ఇస్తానన్నా అన్నదండి. దేవుని కోసం నా ప్రాణాన్నే ఇస్తానన్నాను. నేనైతే షాక్ అయిన. ఫస్ట్ స్టెప్, ఒక చిన్న పిల్ల 7వ తరగతి చదువుతుంటుంది, బాప్తిసం తీసుకుని చిన్న పిల్ల. అసలు ఏం చేయగలం మనం ఈ చిన్న వయసులో అంటే, నేను నా దేవుని కోసం ప్రాణమైనా. ఆ అమ్మాయి కళ్ళల్లో ధైర్యంగా చూసే ధైర్యం కూడా నాకు లేకుండా పోయిందండి. నా కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు తిరిగిపోయేటనే. అసలు ఒక చిన్న పిల్ల, ఒక చిన్న అమ్మాయి, నువ్వు ఏం చేయగలవమ్మా అంటే, ఏమన్నా ఈ చిన్న వయసులో ఏం చేస్తాం, 2 అధ్యాయాలు చదువుతాను, లేదంటే దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తామని చెప్పట్లే. చేయాల్సిన టాప్ మోస్ట్లో ఉన్న పెద్ద గోల్లే చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసు? దేవుని కోసం నా ప్రాణమైనా ఇస్తాను.